వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. అడల్టరీ, వివాహేతర సంబంధాలు. ఈ మధ్య కాలంలో మనం చాలా చాలా డిఫరెంట్ కేసెస్ వింటున్నాం. అంటే భర్త వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు, లేకపోతే భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ అయితే తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళని డిఫరెంట్గా కొత్త థాట్స్తో మర్డర్ ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థాట్స్తో వాళ్ళని చంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ వివాహేతర సంబంధం అనేది చూసుకుంటే ఈ మధ్య లీగల్గా అది కరెక్టే అని కూడా మనం విన్నాం. అయితే దీంట్లో చాలా లొసుకులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకుని రెడీ హ్యాండెడ్గా దొరికితే అయితే ఏంటి, లేకపోతే ఎవరి త్రూ అయినా వాళ్ళని పట్టుకోవడం అయితే ఏంటి జరిగినప్పుడు అసలు ఇంకా ఇందులో ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఎలా తప్పించుకోవచ్చు, లేకపోతే అసలు ఏంటిది నిజంగా కరెక్టేనా, లేకపోతే నిజంగా ఇప్పుడు కోర్టు చెప్తున్నట్లుగా అలాంటి సంబంధం పెట్టుకున్న వాళ్ళు దొరికితే అది తప్పు కాదు అంటున్నారు. అసలు దీని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు టిఎస్ అడ్వకేట్ గారు ఎంఎస్ శివ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ శివ గారు. నమస్తే. నమస్తే అండి. అడల్టరీ, సో ఈ మధ్య మనం చాలా చాలా వింతైన కేసులు చూస్తున్నాం ఈ వివాహేతర సంబంధాలలో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహేతర సంబంధం మీ దగ్గరికి ఎన్నో కేసెస్ కూడా ఇలా వచ్చి ఉంటాయి. అసలు దీనికి సంబంధించి ఇప్పుడు చట్టాలు కూడా అన్ని ఆడవాళ్ళకే వాళ్ళకే వీలుగా ఉన్నాయి అంటున్నారు. ఈ మధ్య కూడా మనం వింటూనే ఉన్నాం. అంటే డైరెక్ట్గా పట్టుబడినా కూడా ఇది తప్పైతే కాదు అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ తీర్పుని? తీర్పు ఏమి తప్పు కాదండి. నార్మల్గా సుప్రీంకోర్టు ఏంటి అని అంటే షిన్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో అడాల్టరీని చట్టభద్రత కల్పించడం జరిగింది అనమాట. ఇంతకు ముందుకు ఏంటి అని అంటే ఒక విమెన్ ఇంకొక బెన్తో ఉన్నప్పుడు అటువంటి సందర్భాలలో కేసులు కట్టేవాళ్ళు. అడాల్టరీ 497 అనేది ఉంటుండేది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అలాంటి అవకాశాలు లేవు అనమాట. సో సహజీవనము, కోలివింగ్ అనేది మనము రెగ్యులర్గా వింటూ ఉన్నాము, చూస్తున్నాము. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా పీజీస్లో కూడా కోలివింగ్ పీజీస్ కూడా వాళ్ళు ఓపెన్గానే బయట బోర్డులు పెట్టుకుని చాలా కనిపిస్తూనే బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కోలివింగ్ పీజీస్ కూడా ఉన్నాయి. సో ఏంటి అని అంటే అడాల్టరీ అనేది ఈరోజు చట్టభద్రత పొంది ఉన్నది. సో అది ఏమి నేరం కాదు. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే చట్టము చెప్తున్నది ఒకటైనప్పటికీ సమాజంలో జరుగుతున్నది ఇంకోటి ఉంటుంది అనమాట. ఇప్పుడు నైతికంగా సమాజంలో ఏంటి అని అంటే తన భార్య వేరొకరితో ఫిజికల్ అవుతుంది, లేదు వేరొకరితో సంబంధం పెట్టుకుందంటే ఏ భర్త మాత్రం సహించగలడండి? ఏ భార్య మాత్రం సహించగలదు. సో భార్యాభర్తలు ఏంటి అంటే రిసీవ్ చేసుకోవడానికి లేరు, రిసీవ్ చేసుకునే విధంగా ప్రిపేర్ అయ్యలేదు. మన సొసైటీ కావచ్చు, మన సమాజం ఏ విధంగా కూడా మనము రిసీవ్ చేసుకోలేము. సో అటువంటి పరిస్థితులు రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అంతే తప్పితే జరిగిన తర్వాత ఏంటి అని అంటే నేను మీకు ఒక కేసు ఇలా మన దగ్గరకు వచ్చింది వైజాగ్లో. నెక్స్ట్ మంత్ మార్చ్ 10th అట్లా నాకు హియరింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే హస్బెండ్ వచ్చేసి తన భార్యకు సంబంధించి ఒక వీడియో చూస్తాడు. అది ఎలా జరుగుతుందో మీకు చిన్న షార్ట్ కట్లో చెప్తా. ఏంటి అని అంటే ఒక అమ్మాయి ఒక పెళ్ళైనటువంటి విమెన్ పెళ్ళైనటువంటి ఇంకొక మెన్తోనే రిలేషన్ పెట్టుకుంటారు. రిలేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో రిలేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్, ఈ అమ్మాయి ఐటీ ఎంప్లాయ్. సో ఈ అమ్మాయి మొబైల్ నుంచి గూగుల్కి ఏదో పెట్టుకుంటది అనమాట. పెట్టుకున్న సందర్భంలో ఏం జరుగుతుంది అని అన్నప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయితో పర్సనల్గా ఉన్న మూమెంట్స్ ని సెల్ఫీ రికార్డ్ చేసుకుంటాడు. సో ఈ గూగుల్ ద్వారా ఈ డ్రైవ్ ఆ అమ్మాయి మొబైల్ కి ట్రాన్స్ఫర్ అయిపోయి అమ్మాయి మొబైల్లో చూస్తుంది ఈ అబ్బాయికి సంబంధించి. సో మళ్ళీ ఏం చేస్తుంది ఈ అమ్మాయి ఈ ఐటీ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో తిని వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అప్రోచ్ అవుతుంది. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అప్రోచ్ అయ్యి చెప్పేసి ఇక చూడు నీ భార్య నా భర్త కలిసి ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఓ చిన్నపాటి నీలి చిత్రాన్ని చూపెడుతుంది. అది చూడడానికి కూడా అత్యంత దరిద్రంగా దారుణంగా ఉంటుంది. అది చూసిన తర్వాత ఇంకెవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంకా. సో అలాంటి సందర్భాలలో అది వైజాగ్లో కోర్టులో వెళ్తుంది అనమాట. అక్కడ ఫ్యామిలీ కోర్టులో ఏం చెప్తారంటే లేదు మీరు వెళ్ళేసి కలిసి ఉండాలా, పిల్లలు ఉన్నారు, ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఏంటి అని అంటే అడాల్టరీ అనేది జరగకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలా కపుల్స్ ఎప్పుడైనా భార్యాభర్త. అంతేగాని జరిగిన తర్వాత మనం ఏం చేయడానికి ఉండదు ఇంకా. ఇప్పుడు మరి చట్టమే తప్పు కాదు అంటున్నారు కదా, అప్పుడు ఎలా? చట్టం తప్పెప్పుడు కాదండి.
ఇప్పుడు ఏంటి అని అంటే 18+, అమ్మాయి 18+, అబ్బాయి 18+, ఇద్దరు 18+ ఉన్నప్పుడు మీకు మేజర్స్ అయ్యి ఉండి మీకు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉండి మీరు మీ ఇష్టానికి మీరు రిలేషన్ పెట్టుకుంటే దానికి చట్టం ఏం చేస్తుంది, ఏం చేయమంటున్నారు? ఈరోజు ఎన్నో వేల లక్షల కోట్ల మంది దేశంలో బాధితులుగా ఉన్నారు అనేకమైనటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండి. అవన్నీ పక్కకు పెట్టి ఈ దరిద్రాన్ని కోర్టులు క్యారీ చేస్తూ పోవాలా? అంటే దాన్ని మీరు తప్పని కూడా అనట్లేదు కదా సరే దీన్ని అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా దొరికినా లేకపోతే పట్టుకున్నా ఇప్పుడు యాజ్ మీరు అన్నట్లుగా కూడా చూపించినా కూడా సరే అది తప్పు కాదు, ఇద్దరు మళ్ళీ కలిసి ఉండాలి కంటిన్యూ చేయాలంటున్నారు కానీ ఇక్కడ ఎవరిది కూడా ఒకరిది తప్పు లేకపోతే దీనికి ఒక శిక్ష ఇక్కడ ఉంది అని తప్పు భయపడేలా చేయట్లేదు కదా. తప్పు అనేది లేదండి, ఇక్కడ ఉమ్, తప్పు అనేది లేనే లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది. ఒకటి ఏంటి అనంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే భార్యాభర్త ఉమ్, రిలేషన్లో ఉన్నప్పుడు భార్య, నార్మల్గా చెప్తాం వినండి, భార్యాభర్త మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు, ఓకే ఇప్పుడు భార్యకు కానీ లేదు భర్తకు కానీ ఒకటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఉన్నప్పుడు ఆ అఫైర్ ద్వారా ఇన్నోసెంట్ భర్త కానీ భార్య కానీ బాధపడినట్లయితే అప్పుడు వీళ్ళు కేసులు కట్టచ్చు. అంటే ఎట్లా ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళడం కాకుండా నార్మల్ సివిల్ సూట్స్ వేసి డ్యామేజెస్ని మానిటరీ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉమ్, వీళ్ళకి జరిగినటువంటి మానసిక వేద, ఇప్పుడు లేదు ఒక భార్య అడల్టరీలో ఉంది, ఉమ్, భార్య అడల్టరీలో ఉంది, భర్త చూసినప్పుడు ఆ భర్త మానసికంగా చాలా బాధపడ్డాడు, ఏమీ చేయలేను అని చెప్పేసి ఊరుకోకుండా ఈ భర్త ఏం చేయొచ్చు, సివిల్ సూట్ వేసుకొని వాడి దగ్గర నుంచి డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో కోర్టు ఎలాంటి సాక్ష్యాలని అంగీకరిస్తుందంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా మనం అడల్టరీని ప్రూవ్ చేయడానికి ఆ చార్ట్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఫోటోస్ పిక్స్ ఇవి కావచ్చు, మెయిల్స్ కావచ్చు, ఇవన్నీ వాయిస్ రికార్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఇది టెక్నాలజీ పెరిగే కొద్దీ దీనికి ఇందాక వరమో శాపమో అనే ఒక టాపిక్లో అనుకున్నట్టు ఇది వరమో శాపమో కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ వాయిస్ నాది కాదు, ఎవరు మిమిక్రీ చేశారు, ఈ పిక్స్ నావి కాదు ఏదో అంటే అది ప్రూవ్ చేయడము అంత ఈజీ అయితే కాదు. ఓకే. బట్ మనం ఖచ్చితమైన ఎవిడెన్స్ని కోర్టు ముందు పెట్టినప్పుడు ప్రూవ్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. హ్మ్, ఎందుకంటే దానికి సంబంధించిన ఎంత టెక్నాలజీ పెరిగినా కోర్టులో కూడా అంత టెక్నాలజీ ఉంటుంది, హ్మ్, కోర్టు కూడా ఆ టెక్నాలజీని వాడుతుంది. సో నిజమా కాదా అని అంత టైం పడుతుండొచ్చేమో కానీ హ్మ్. మరీ తప్పించుకోవడం అనేది పాసిబుల్ ఏం కాదండి. ఓకే. ఆ, అయితే ఈ వివాహేతర సంబంధంలో లైక్ అటు మెన్ అయినా కావచ్చు ఉమెన్ అయినా కావచ్చు ఇటు మరి ఉమెన్ కి ఈ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ గానే వస్తుంది అంటారా, ఇందులో అంటే న్యాయం చేస్తుంది అంటారా? ఇప్పుడు నార్మల్గా ఏంటి అని అంటే అమ్మాయి వచ్చేసి అడాల్టరీలో ఉన్నప్పుడు వాళ్ళ అడాల్టరీ వల్ల ఆ రిలేషన్ బ్రేక్ అయి లేదు డివోర్స్ వరకు వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి మెయింటెనెన్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కోర్టులో అయితే నువ్వు అడాల్టరీలో ఉన్నావు కాబట్టి నీకు మెయింటెనెన్స్ ఇయ్యను అని చెప్పేసి చెప్పారండి. సో నార్మల్ మెయింటెనెన్స్ కేసు లాగానే ఈ కేసు కూడా ఉంటుంది. సో ఏంటి అని అంటే కొంతవరకు మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ ఉంటారు, కానీ మ్యాక్సిమం ఏంటి అని అంటే ఈ అమ్మాయి అడాల్టరీలో ఉన్నంత మాత్రాన మెయింటెనెన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే అడాల్టరీ అనేది క్వశ్చన్ చేస్తే ఈ మధ్య కొంతమంది రివర్స్ అయ్యి వాళ్ళ మీద ఎగ్జాక్ట్లీ నేను ఈ కేసు నా దగ్గర కూడా వచ్చింది. ఏంటి అని అంటే ఆడపిల్లలు అంటే భార్యలు అడాల్టరీలో ఉన్నప్పుడు భర్త క్వశ్చన్ చేస్తే 498A కేసులు, డివిసి కేసులు, ఇలాంటి XYZ కేసులు పెట్టేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏంటి అని అంటే మీరు ఖచ్చితంగా మీరు హైకోర్టుకు వెళ్ళి క్వాష్ వేసుకొని, ఎందుకంటే అడాల్టరీని క్వశ్చన్ చేసినందుకు 498 పెట్టడానికి లేదండి. మీకు నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, మీ మీద దాడి జరిగింది, మీరు మానసికంగా శారీరకంగా వేధింపులకు గురవుతున్నారన్న సందర్భంలో మీకు అస్త్రం 498 గానీ ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు ఏదైతే అడాల్టరీలో దొరికినంత మాత్రాన అడాల్టరీని క్వశ్చన్ చేసినంత మాత్రాన 498 పెట్టమని చెప్పేసి ఎక్కడా చెప్పట్లేదు. మీరు అడాల్టరీని క్వశ్చన్ చేసినందుకు మాత్రమే 498 పెడితే ఖచ్చితంగా ఆ కేస్ అనేది క్వాష్ అవుతుంది. అడాల్టరీలో దొరికినప్పుడు ఇక్కడ ఒకరికొకరు చేయి చేసుకోవడం కూడా జరుగుతుంది కదా, అప్పుడు మరి అది 498K కింద అంటే ఇప్పుడు చేసుకోవడం అంటే ఆగ్రహాలు ఆవేశాలు అనేటివి అప్పుడు క్షణికావేశాలు కొంతమంది అట్లా చేసుకుంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, 498A కేసు పెడితే అడాల్టరీని క్వశ్చన్ చేసినందుకు, భార్య యొక్క అడాల్టరీని క్వశ్చన్ చేసినందుకు 498A కేసు పెడితే ఆ కేసును క్వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా కోర్టులు చెప్తా ఉన్నవి. రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పులో కూడా ఇటువంటిదే జరిగింది. భార్య అడాల్టరీలో ఉంటుంది, భర్తకి రెడ్ హ్యాండ్గా దొరుకుతుంది,
క్వశ్చన్ చేసినందుకు 498A కేసు పెడుతుంది. సో ఈ సందర్భంలో భర్త మరియు భర్త కుటుంబ సభ్యుల మీద పెట్టినటువంటి కేసుని హైకోర్టులో క్వాష్ చేస్తారు. సో మీరు ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ కాగలిగితే, అప్రోచ్ అయిన సందర్భంలో ఆ వ్యక్తి, ఆ అడ్వకేట్ ఆ కేసుని క్వాష్ చేయగలుగుతాడు హైకోర్టులో. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు దొరుకుతారు, అడల్టరీలో దొరకవచ్చు, అటు ఇటు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అందరూ కూడా ధైర్యంగా ఇప్పుడు చట్టమే భద్రత కల్పిస్తుంది అంటున్నారు. సో అందరూ కూడా డేర్గా వచ్చి తెగతింపులు చేసుకునే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇన్నోసెంట్ పర్సన్, లైక్ ఇటు ఇన్నోసెంట్ పార్ట్నర్, ఇంక వాళ్ళు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అలా చూస్తూ ఉండడమేనా? అంటే ఇప్పుడే ఇంతకు ముందు చెప్పినాను కదా, ఒక భార్యాభర్తల కాపురంలో ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్ వల్ల ఈ ఇన్నోసెంట్ భార్యకి కానీ భర్తకి కానీ మానసికటువంటి వేధింపులకు గురైనప్పుడు, మానసికంగా వాళ్ళ రిలేషన్స్ని ఆయన చూస్తూ ఏమీ చేయలేకుండా ఉండాలి అనుకున్న పరిస్థితిలో అలా ఉండాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. సివిల్ అంటే ఫ్యామిలీ కోర్ట్ కాకుండా సివిల్ సూట్స్ వేసి సివిల్ మానిటరీ బెనిఫిట్స్ని, ఆయనకు జరిగినటువంటి లేదా ఆమెకు జరిగినటువంటి ఆ మానసిక క్షోభ, అటువంటి ఆ మెంటల్ సంబంధించినటువంటి సైకలాజికల్గా తన డిప్రెషన్స్కి సంబంధించి మా డ్యామేజెస్ని క్లెయిమ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. సో క్రిమినల్ కేసెస్ లేవు. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటుంది. అంటే ఇప్పుడు తన వైఫ్ మీద కానీ లేకపోతే హస్బెండ్ మీద కానీ ఎవరితోనో లైక్ ఇలాగే వివాహేతర సంబంధం పెట్టుకున్నారని డౌట్స్ ఉంటాయి. బట్ మీ దగ్గరికి వస్తారు, అంటే ఇప్పుడు నేను దీని నుంచి ఎలా ఇది చేయాలి, లేకపోతే ఎలాంటి నేను చట్టాలకి నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి మీ దగ్గరికి వస్తుంటారు. అంటే నార్మల్గా, అంటే నేను చట్టపరంగా కాకుండా వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాను. మీ భార్య లేదు మీ భర్త ఎవరితోనైనా అఫేర్ పెట్టుకున్నారు అని చెప్పేసి మీరు అనిపించినప్పుడు, సో లోపం ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు ఫైండ్ అవుట్ చేసేసి ఆ లోపాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నమే చేయాలి. కానీ చట్టం ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని మీరు రోడ్డు మీదకి వేసుకుంటే చివరికి నష్టపోయేది మీరు, మీ భార్య, మీ భర్త, మీ కుటుంబము, మీ పిల్లలు మాత్రమే. సో ఇక్కడ మీకు పెద్దగా జరిగేది ఏమీ లేదు. ఓకే. సో ఈ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్, ఎందుకు ఉంటుంది అనేది భర్త గ్రహించాలి. లేదు భర్త రిలేషన్లో ఉంటున్నాడు వేరే అమ్మాయితో, ఎందుకు ఉంటుంది అని చెప్పేసి భార్య గ్రహించాలి, మార్చుకునే ప్రయత్నాలు చేయాలి. అంతేగాని రోడ్ల మీద వేసుకుంటే జరిగేది ఏమీ ఉండదండి. ఓకే. ఎందుకనంటే దానికి ఎలాగో చట్టభద్రత ఉంది. సో ఆ గ్రౌండ్ మీద మీరు చేయడానికి ఏమీ లేదు. సో ఆ గ్రౌండ్లో వేసినంత మాత్రాన మెయింటెనెన్స్ రాదా, లేకపోతే కోర్టులు దాన్ని ఏదో పెద్దగా తీసుకుంటే అసలు అడాల్టరీ అంటే అసలు ఏ విధమైన అడాల్టరీ, ఎట్లాంటి అడాల్టరీ అనేది చాలా, ఎందుకనంటే నార్మల్గా హాయ్ హలో ఐ లవ్ యూ అన్నంత మాత్రాన దాన్ని మీరు అడాల్టరీ అంటారా? లేకపోతే కొన్ని సందర్భాలలో అసలు అడాల్టరీ అంటే ఏంటిదంటే ప్రాపర్ డెఫినేషన్ కూడా చెప్పడం కష్టం అయిపోతుంది. అంటే పెనిట్రేషన్ అడాల్టరీయా, లేకపోతే హగ్ చేసుకోవడం అడాల్టరీయా, కిస్ చేయడం అడాల్టరీయా? అసలు అడాల్టరీ అంటే ఏంటి? ఇది కరెక్ట్ అడ్వకేట్ అదర్ సైడ్ ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే అసలు చెప్పే పరిస్థితి కూడా ఉండదు. అర్థమైంది కదా? ఒక 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 ఎక్స్పీరియన్స్డ్ లేకపోతే ఒక ప్రాపర్ ఒక నాలెడ్జ్డ్ అడ్వకేట్ మీకు ఎదురుపడిందంటే అసలు మీరు రెడ్ హ్యాండ్గా కాదు, మీరు ఇంకా ఎటువంటి సిచ్యువేషన్లో దొరికినా అసలు దాన్ని అడాల్టరీయే కాదని విధంగా చెప్పగలుగుతారు. అది బ్యూటీ ఆఫ్ అడ్వకసీ, అది వేరు విషయం అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇది అంటే ఈ కాజ్ చూపించి కూడా హస్బెండ్ డివర్స్ కి అప్లై చేస్తే చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. తన భార్య వేరొక అబ్బాయితో రిలేషన్ లో ఉంటున్నది అని చెప్పేసి తన డివర్స్ కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఖచ్చితంగా పార్ట్నర్ ఆ టైంలో డివర్స్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే, అంటే ఇప్పుడు నార్మల్గా డివర్స్ మనకి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి కంటేజ్ చేస్తాం, భార్య కానీ భర్త కానీ తను వ్యక్తిగతంగా వెళ్ళి డివర్స్కి అప్లై చేసుకుంటారు. అందులో ఒకరే డివర్స్కి అప్లై చేసుకుంటారు. ఇంకొక పార్ట్లో ఏంటి అని అంటే మ్యూచువల్ కన్సెంట్ డివర్స్ అనేది ఉంటుంది. ఏంటంటే భార్య భర్త ఇద్దరు కలిసేసి పరస్పర అంగీకారంతో డివర్స్కి ముందుకు పోతారు. సో ఈ రకంగా 2 రకాల డివర్స్ ఉంటాయి. సో ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ వచ్చేసి డివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఇంకో పార్ట్నర్ వచ్చేసి డివర్స్ ఇవ్వను అనుకున్నప్పుడు సో కంటెస్ట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా అది నార్మల్ డివర్స్ లాగానే జరుగుతుంది. అక్కడ అడాల్టరీ ఉందా లేకపోతే ఇంకోటి ఉందా ఇంకోటి అనేది కాదు, అది ఏళ్ళు పడుతూనే ఉంటుంది. అది మినిమం 4-5 years 6 years ఆ విధంగా నడుస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఉంది, అడాల్టరీ ఉంది తన వైఫ్ కి అని తెలిసింది. సో ఇక్కడ మగవాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి వీలేంటి ఇక్కడ? అదే చెప్తాను కదా, మానిటరీ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. నా భార్య వేరొకరితో ఉంది, దానివల్ల నేను మానసికంగా చాలా బాధపడతా ఉన్నాను, నేను నిద్రపోతలేను, నాకు అంత మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంది. సో ఈ డ్యామేజెస్ని నాకు డబ్బుల ద్వారా రావాలి అని చెప్పేసి ఈ ఇద్దరిని, ఎవరైతే ఈ భార్య ఉందో భార్యకు సంబంధించిన బాయ్ ఫ్రెండ్ ఇద్దరిని కేసులోకి ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్ అది.
ఇద్దరి మీద కేసులు కట్టేసి వాళ్ళ మీద మానిటరీ బెనిఫిట్స్ ని క్లెయిమ్ చేయొచ్చు, డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య కూడా ఎక్కడో కేసులో విన్నాం మనం. అంటే లైక్ ఇక్కడ అడాల్టరీలో ఎవరైతే దొరుకుతారో కపుల్, ఆ కపుల్‌లో ఏంటంటే దాడి జరుగుతూ ఉంటది. బట్ అక్కడ ఆవేశం ఎలా ఉంటదంటే అది కట్టలు దాన్ని తెంచుకుంటది. మనం ఏమీ చేయలేము. ఆవేశాన్ని కంట్రోల్ చేయమని చెప్తే ఆవేశాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. సో అవి దాడులు జరగద్దు. అంటే చట్టపరంగా జరగకూడదు. నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. అక్కడ అన్ని పోలీసులు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ జరిగే మీడియా దాడి మీడియా కూడా ఉంటది. వాళ్ళ రూమ్ లో ఉంటే వాళ్ళను తాల్పులు పలగొట్టి ఆ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చి కొడుతూ ఉంటారు. ఏదో పెద్ద నేరము ఘోరం చేసినట్టు. కానీ చట్టపరంగా అదైతే నేరం కాదు. సామాజికంగా అది నేరము. కానీ చట్టపరంగా అది నేరం కాదు అది. లైక్ అంటే ఈ మధ్య కూడా ఒక అమ్మాయి ఏదో దానికి సంబంధించి పోరాటం కూడా చేస్తుంది అని విన్నాం. అంటే ఏదైతే ఉందో అవును, అవును. తన ఇప్పుడు యొక్క లవర్ కి ఐ మీన్ అలహాబాద్ మ్యారేజ్ అయిన అమ్మాయి హైకోర్టులో ఇలాంటి కొన్ని పిటిషన్స్ పడినాయి. ఏంటి అని అంటే తన బాయ్ ఫ్రెండ్ కి రక్షణ కావాలి అని చెప్పేసి. ఫైనల్ వర్డిక్ట్ ఇంకా ఏం కాలేదు. సో ఏంటి అని అన్నానంటే, నేను నా పెళ్ళైన తర్వాత ఇటు భర్తతో ఉంటా, బాయ్ ఫ్రెండ్తో ఉంటా, బట్ విడాకులు ఇయ్యను. నా బాయ్ ఫ్రెండ్కి నా భర్తతో రక్షణ కావాలి అని చెప్పేసి కూడా కోర్టులను అప్రోచ్ అయ్యేటువంటి కేసెస్ ఈ మధ్య వస్తున్నాయి. సో చివరికి ఏమైతుందో వేచి చూడాలి. కానీ ఇప్పటికైతే మీ బాయ్ ఫ్రెండ్స్కి, మీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి మేము రక్షణ ఇస్తామని చెప్పేసి ఇక్కడ లేదు. సో అదైతే కేసు రన్నింగ్. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి అంటే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికి జీవించే హక్కు, స్వేచ్ఛ అనేది ఇచ్చింది. సో ఏంటి అని అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపుతాను, లేకపోతే దాడి చేస్తాను, హాని చేస్తాను అన్నప్పుడు చట్టం ఖచ్చితంగా భద్రత కల్పించాలి. కారణాలు ఏమన్నా అయి ఉండొచ్చు కాక. సో ఈ యొక్క పాయింట్ ని పట్టుకొని వాళ్ళు కోర్టులకు వెళ్తా ఉన్నారు. సో వీళ్ళ అక్రమ సంబంధం అనేది ఒక పార్ట్ అయితే, సారీ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అనేది ఒక పార్ట్ అయితే, వీళ్ళు ఏంటి అని అంటే ఈ వ్యక్తి ద్వారా నాకు ప్రాణహాని ఉంది, నేను వాడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్నా దానివల్ల వాడు చంపుతా అనేది కాదు. ఇక్కడ వాడు నన్ను చంపుతా అన్నాడు కాబట్టి నాకు రక్షణ కావాలి. సో ఈ కాన్సెప్ట్. సో తర్వాత తనకి ఏమైనా కూడా ఇతని మీద కేసు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఐ మీన్ తనకి ఏదైనా చిన్నపాటి ఎవరి ద్వారా అయినా కూడా తనకి ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి మీద వెళ్ళి నాకు ఈ వ్యక్తి ద్వారా ప్రాణహాని ఉంది, ఈ వ్యక్తి వల్ల నేను ఫస్ట్ ఇతని మీదే చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. మరి ఇంకా తప్పదు కదండి. ఎవరికైనా జీవించే హక్కు ఉంది. వాడు మంచోడైనా చెడ్డోడైనా, వాడు ఎటువంటి వాడైనా ఈ సమాజంలో వాడికి శిక్షలు పడితే కోర్టు ద్వారా శిక్షలు పడతాయి, జైల్లో ఉండాలి. అంతేగాని వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేయడం కానీ, వ్యక్తిగత దాడులని ఈ చట్టం కానీ సమాజం అనేది ప్రోత్సహించదు. సో అసలు ఇప్పుడు దీన్ని ఏదైతే ఉందో అడల్టరీలో దొరికినప్పుడు కూడా అది చట్టపరంగా పెద్ద తప్పేమీ కాదు అని కోర్టు చెప్పినప్పటికీ జరుగుతుంది. బట్ ఇదేంటంటే ఇంకా అంటే నా భర్త వల్ల నా యొక్క ప్రియుడికి ఇట్లా ప్రాణహాని ఉంది, సో దీనికి కూడా మీరు రక్షణ కల్పించండి అని అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎట్లా చూడొచ్చు అని అంటే సభ్య సమాజం కూడా ఇవాళ తలదించుకునే విధంగా కొంతమంది విమెన్ బిహేవ్ చేస్తా ఉన్నారు. నువ్వు చేసిందే తప్పు, సరే చట్టపరంగా అది తప్పు కాకపోతుండొచ్చు, చట్టం నీకు. సో ఇక్కడ మెన్ చేయట్లేదు అంటారా తప్పు? మెన్ చేసినా విమెన్ అక్కడ చేసినా పార్ట్నర్స్ దొరుకుతున్నారు. సో అందులో మెన్ ఉమెన్ నేను ఏమంటున్నా, ఇక్కడ మెన్ చేసినా విమెన్ చేసినా ఒకసారి నీకు పెళ్ళైనాక ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఆడైనా మగైనా మీరు మీ పార్ట్నర్స్ సరిగ్గా ఉంటే సరిపోతుంది కదా. మీ పార్ట్నర్, మీ భర్త, మీ భార్య అయ్యింది ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఏముంటది అనేది నాకైతే అర్థం కాదు ఈ రోజు వరకు. ఎందుకనంటే భార్య అయినా భర్త అయినా పాపం కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మిత్రమా, ఇప్పుడు భార్యలు వచ్చేసి ఇంట్లో ఉండడము లేకపోతే ఏదో బిజీలో వర్క్, పిల్లలు ఇవన్నీ చూసుకోవడం వల్ల ఆ భార్య మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వండడము, ఈవెంట్ చేయడము అది వీడికి చేసినంత మాత్రాన, వీడితో ప్రేమగా రొమాంటిక్ గా మాట్లాడినంత మాత్రాన నువ్వు ఇంకొక అమ్మాయిని చూసుకుంటా అంటే అది తప్పే. లేదు, భర్త మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో కష్టపడి వాడు బయట చెమటోర్చి వాడేదో నౌకరీ చేసుకుంటూ వాడి ట్రాఫిక్ లో పొల్యూషన్ లో సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీకు టైం దొరికితే టైంలో ఎవడో ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే వాట్సాప్ లోనో చిన్న అది ఏంటిది అది చిన్న చాక్లెట్ బొమ్మ, లవ్ బొమ్మ గిట్లా అవి పెట్టినందుకు నువ్వు వాడికి అట్రాక్ట్ అయిపోతే, అరే నీ కొరకు లైఫ్ ఇస్తా ఉన్నాడు నీ హస్బెండ్, నీ కొరకు కాయా కష్టం చేస్తా ఉన్నాడు, మార్నింగ్ నుండి ఈవినింగ్ కొరకు ఇంత కష్టపడతా ఉన్నాడు, నీకు ఇవన్నీ పట్టవు. కానీ నీకు 10 నిమిషాల టైంలో దొరికితే ఆ 10 నిమిషాల టైంలో కనీసం ఒరిజినల్ చాక్లెట్ కూడా కాదు, అది దిక్కుమాలింది ఏదో ఎమోజీ పెడితే నువ్వు దానికి అట్రాక్ట్ అయిపోయి నీ భర్తను దూరం పెట్టేసి నువ్వు ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ వైపు నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు అని అంటే ఇది ఎంతవరకు సమాజంలో ఏంటంటే వీళ్ళకి పెళ్లికి ముందే ఒక రకమైన కౌన్సిలింగ్ కావాలా, పెళ్లి తర్వాత కదా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటి అంటే పెళ్లికి ముందే భార్య భర్తకి ఒక రకమైన వ్యక్తిగతమైనటువంటి కౌన్సిలింగ్స్ ఇవ్వాలి. మన సిస్టంలో అది లేదు. ఇవాళ ఏదంటే బాబు ఇది పెళ్లి అయిన తర్వాత పెళ్లి అనేది పవిత్రమైనటువంటి బంధము,
ఆ! ఇది ఈ బంధంలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఒక్కసారి నీ భార్యే నీకు సర్వస్వము. నీ భర్తే నీకు సర్వస్వం. ఇంకా నీ భార్య, నీ భర్త కాకుండా ఇంకా వేరే వాళ్ళ వైపు నువ్వు చూడొద్దు. అలాంటిది ఏదైనా ఉంటే ఈ రోజుతో మానుకోవాలి అని చెప్పేసి ఈ పెళ్లి ప్రమాణాలలో ఒక ఇది కూడా ప్రమాణాన్ని యాడ్ చేసేసి ఇదేమంటారు, ముందు జాతకాలు ముందు చూడటము, రాసులు ఆ! చూడటం ఈ కన్నా కూడా జాతకాలు వరుగులు కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంది అని అంటే భార్యాభర్తకి ఒక రకమైనటువంటి అండర్‌స్టాండింగ్ ఉండాల. ఎందుకు ఎక్స్‌ట్రా మ్యారిటల్‌లో ఇప్పుడు మ్యారిటల్ లైఫ్‌లో లేనిది ఎక్స్‌ట్రా మ్యారిటల్‌లో ఏముంటదండి? ఏమీ ఉండదు. వాడు అబ్బాయి వచ్చేటోడు ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవడానికి వస్తాడు. ఈ అమ్మాయి అయినా ఏదైనా ఏందంటే పరస్పరం అది శారీరకంగా ఏదో క్షణికావేశాలకు గురైపోయి ఏదో చేస్తా ఉంటారు గానీ అంటే తప్పు చేసేవాడు ఎలా ఉంటదంటే వెనక 4 కారణాలు కూడా పెట్టుకుంటాడు. నాకు మెంటల్ పీస్ లేదు, నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు, అలా టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటప్పుడు డివోర్స్ ఇచ్చేస్తే సరిపోతది కదా! ఇప్పుడు డివర్స్ కూడా కాదండి, ఏకంగా మనిషిని చంపేయడానికే ప్లాన్లు అంటే ఈ వేసిస్తున్నారు. దరిద్రం వచ్చేసి మన సమాజంలోనే ఉంది. ఇప్పుడు మనము వేరే దేశాలలో చూసినప్పుడు ఎలా ఉంటది అంటే, వాళ్ళ భార్యాభర్తకి మధ్యలో ఏదైనా గొడవ జరిగినప్పుడు, వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు ఓపెన్‌గా వచ్చి డివోర్స్ తీసుకొని ఎళ్ళిపోతారండి. ఫ్రెండ్లీగా చాలా అదే సిస్టాన్ని మన దగ్గర కూడా మనం పెట్టినాం. ఇంట్రొడ్యూస్ చేసినాం. కానీ ఏంటి అనంటే సమాజానికి భయపడి తన రంకు ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి భర్త కావచ్చు, భార్య కావచ్చు ఏంటి అనంటే తిను సమాజంలో అక్కడ ఆడ కావచ్చు, మగ కావచ్చు సిన్సియర్ వ్యక్తిగా కనబడాలా. అర్థమవుతుంది కదా! తను సిన్సియర్ వ్యక్తిగా కనబడాలా. కానీ వెనకాల మాత్రం దరిద్ర పనులన్నీ చేయాలా. ఇది దొరుకుతాము అన్న అనుమానం కలిగినప్పుడు ఆ వ్యక్తులను చంపాలా. అక్కడ చచ్చిపోతున్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్‌గా మనం ఒక కేస్ చూస్తే ఒక అమ్మాయి బిర్యానీలో ఏదో స్లీపింగ్ సంబంధించిన టాబ్లెట్స్ వేసేసి భర్తను చంపేస్తుందండి. చేసేసి రాత్రంతా పాన్ చూసుకుంటూ కూర్చుంటది ఆమె. రీసెంట్‌గా 2-3 డేస్ బిఫోర్ జరుగుతుంది. ఇంకో దగ్గర ఏంటంటే భర్తను చంపి సెల్ఫీ తీసుకుంటారు భార్య. ఈ విధమైనటువంటి ఇంకో దగ్గర ఏంటంటే తల్లి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుందా అని చెప్పేసి కొడుకు చంపే ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ ఏంది అంటే అసలు ఎందుకు జరుగుతా ఉంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది నీళ్లు తాగినంత ఈజీగా ఈరోజు సమాజంలో అలవాటుగా మారిపోతా ఉంది. పాశ్చాత్య సంస్కృతి అనేది మన దేశంలో పడి మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని ఒక రకంగా ఏంటి అని అంటే కల్చర్ మీద దాడి జరుగుతూ ఉంది. ఇది గుర్తించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉంది. నిజంగా నీ భర్త దగ్గర ఏదైనా లోపం ఉంటే ఆ భర్తతో కూర్చొని మాట్లాడాలి. మెడికల్‌గా ఏదైనా అసిస్టెంట్ కావాలి, మెడికల్‌గా ఏదైనా కావాలి మీకు అనుకున్నప్పుడు డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వాలి. అంతేగాని ఈ దరిద్రాలన్నీ పెట్టుకొని లేదు మీ భార్య దగ్గర ఏదైనా లోపం ఉంది. ఇప్పుడు పెళ్లి సందర్భంలో ఆ అమ్మాయి నచ్చే కదా నువ్వు పెళ్లి చేసుకుంది. ఈ అబ్బాయి నచ్చే కదా పెళ్లి చేసుకుంది. పెళ్లి మాత్రం నచ్చే చేసుకుంటున్నప్పుడు ఆ తంతంతా జరుగుతున్నప్పుడు మీరు అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మరి ఎందుకని చెప్పేసి మీ మధ్యలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వస్తున్నాయి. సో ఒక్కడితో ఉండలేని పరిస్థితి ఎందుకు ఏర్పడతా ఉంది? ఈ మధ్య ఇంకా పెరిగిపోయాయి. ఈ మధ్య రోజుకి ఏంటంటే మీరు గమనించినట్లయితే 1, 2 అని కాదు కొన్ని వందల కాపురాలు ఈరోజు రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఈరోజు కేసెస్ అన్నీ ఒకప్పుడు సివిల్ కేసెస్ ఉండేది అడ్వకేట్స్‌కి, క్రిమినల్ కేసెస్ ఉండేవి. అన్ని ఫ్యామిలీ కేసెసే పడుతున్నాయి. వద్దు ఆ కేసెస్ చేయొద్దు అని చెప్పేసి మా అలాంటి వాళ్ళం అనుకున్నప్పటికీ తప్పక మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. విడగొట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సో ఏంటంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేటివి మన సమాజంలో యాక్సెప్టబుల్ కాదు. సో మీరు ఏమన్నా ఉంటే సరే ఏదైనా చేస్తే పెళ్లికి ముందు చేసిరా అక్కడితోనే బ్రేక్ చేయండి. పెళ్ళైన తర్వాత కూడా మీరు దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తాము అని అనుకుంటే మీరు డ్యామేజ్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం మీ కుటుంబాలు డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంటే దొరకదు అనుకుంటే ఇప్పుడు తప్పు చేసి దొరకదు. ఒక సామెత చెప్తానండి, పిల్లి అంట కళ్ళు మూసుకొని పాలు తాగి నేను దొరకను అనుకుంటుందంట. సో ఈ విధంగానే కూడా ఈ అక్రమ సంబంధాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు మేము దొరకము అనుకొని ఇవన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా దొరుకుతారండి. ఈ టెక్నాలజీ మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కడికో ఇప్పుడు దొరకము అనుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు అలాంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా దొరుకుతారు. మీరు ఖచ్చితంగా దొరుకుతారు. నార్మల్గా ఏంటి అంటే ఒకప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రమే హ్యాక్ అయ్యేటివి అని విన్నాం. ఇప్పుడు యాపిల్ లాంటి మొబైల్స్ కూడా హ్యాక్ అవుతున్నాయి, హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది ఈ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో యాపిల్ మొబైల్స్లో కూడా మీరు ఏదో నేను యాపిల్ ఫోన్ వాడతా, నేను ఇది సురక్షితమైన ఫోను, నేను వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకుంటా, నన్ను ఎవడు పట్టుకోలేడు అనుకుంటే అది
అది మీ పొరపాటే. ఓకే. ఒక్కసారి మీరు మొబైల్ వాడుతున్నారు, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీరు వాడుతున్నారు, దాని ద్వారా మీరు చాట్స్ చేస్తున్నారు, మెసేజెస్ పంపుతున్నారు, మెసేజెస్ రిసీవ్ చేసుకుంటారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు. ఓకే. సో, ఇప్పుడు దొరికాం. వివాహేతర సంబంధంలో దొరికినప్పుడు అది చట్టపరంగా తప్పైతే కాదు అంటున్నారు. అంతవరకు ఓకే. బట్ ఓకే. ఆ తర్వాత పార్ట్నర్‌కేంటంటే తనతో కలిసి ఉండడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని చెప్తున్నాను గదా! ఇవే ఈమెయిల్, వాట్సాప్ చాట్స్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్, ఈ చాట్స్, మెసేజెస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి. వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఆ వీడియోస్ గావచ్చు, హ్మ్. ఫోటోస్ గావచ్చు, ఇవన్నిటిని మనము చూపెట్టాల్సొస్తది. ఊరికేనే ఈ అబ్బాయి లేదు, ఈ అమ్మాయి అక్రమ సంబంధము, ఇల్లీగల్ రిలేషన్ ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి లేదు. ఇవన్నీ చూపెట్టినంత మాత్రాన గూడా ఏదో ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ దట్ ఇమ్మీడియేట్‌గా మీకు డివోర్స్ వస్తది అన్నది కూడా లేదు. ఇట్ విల్ టేక్ టైమ్. కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ టైం పడతది. మ్యూచువల్ కన్సెంట్‌కి వెళ్తేనే మీకు ఈజీ అవుతది డివోర్స్ తప్పితే ఇంకా మీరు ఏ విధంగా చేసినా ఖచ్చితంగా టైం పడతది. ఓకే. ఇప్పుడైతే వివాహేతర సంబంధాలకి పెద్ద శిక్ష అయితే ఏం లేదంటారు. పెద్ద శిక్ష కాదు, చిన్న శిక్ష కూడా లేదు. అయితే ఆ! ఇప్పుడసలు దాని గురించి ఒక కేస్ అని కానీ, లేకపోతే దాన్ని పరిగణలోకి తీసుకుంటది కోర్టు అని చెప్పుకోవడానికి ఒక ధైర్యం లేదు. ఏదంటే అంటే యువతలున్న ఇన్నోసెంట్ నేను పార్ట్నర్‌కి. అంటే మరీ మొత్తానికి మొత్తమే మీరింకా తెగించండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్పకుండా కోర్ట్ ఏం చేసింది అనంటే, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి వల్ల ఇన్నోసెంట్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి సివిల్ సూట్స్ వేసుకొని మానిటరీ బెనిఫిట్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. లైక్ ఎలాంటి బెనిఫిట్స్? డబ్బు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే డ్యామేజెస్ ఇప్పుడు నార్మల్‌గా నా భార్య వేరొకడితో సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి ఈ అమ్మాయిని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్‌ని, ఆ చాట్స్‌ని ఇయన్నీ తీసేసుకొని వాళ్ళ మీద మనం సివిల్ సూట్ వేసుకోవచ్చు. హ్మ్. అదంతగా ఈజీ ఏం కాదు. బట్ దాన్ని వర్కౌట్ చేయొచ్చు. ఆ విధంగా మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరైతే వ్యక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారో ఆ వ్యక్తిని మీరు సఫర్ చేయొచ్చు ఫైనాన్షియల్‌గా. హ్మ్. ఖచ్చితంగా ఆ వ్యక్తిని సఫర్ చేయొచ్చు. ఆ వ్యక్తిని కోర్ట్‌లకి ఈడ్చొచ్చు. కోర్ట్‌లకి ఈడ్చి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పరువు తీసేసి వాళ్ళ దగ్గర మానిటరీ బెనిఫిట్స్‌ని నార్మల్‌గా పరువు నష్టం సూట్స్ ఉంటాయి గదా! డిఫమేషన్ సూట్స్ ఉంటాయి. అదే విధంగా మనం ఇక్కడ కూడా సివిల్ సూట్‌లో అంటే ఫ్యామిలీ కోర్ట్‌లో గాకుండా హ్మ్. సివిల్ కోర్ట్‌లో మనము కేసులు కట్టొచ్చు. ఓకే. హ్మ్. వీటికి గూడా అంటే ఏళ్ళకేళ్ళు టైం పడుతుందంటారా? ఏ లేకపోతే ప్రాసెస్ ఏండ్లకేండ్లని మీరు ప్రతిసారి అట్లా అంటే ఏండ్లకేండ్లని గాదు. మన చట్టంలో ఏంటి అనంటే ఇందాక చెప్పినాను కదా! ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గానీ, ఆ! ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అనేది మన అంటే ఇది మాట ఎందుకంటున్నానంటే ఎదుటి వ్యక్తికి అదనేది ఒక స్ట్రాంగ్‌గా అంటే వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి అనంటే నార్మల్‌గా మీరొచ్చిండ్రు, కేస్ కట్టిండ్రు అంత మాత్రాన ఇమ్మీడియేట్‌గా ఈ రోజే అయిపోవాలి అని అనంటే కాదు గదండీ. ఎంతైనా కొంత టైం పడతది. ఇంకొకసారి కోర్ట్‌కొచ్చిన తర్వాత టైం పట్టకుండా ఉండదు. ఖచ్చితంగా మీరు కేస్ వేస్తారు. ఆ తర్వాత అదర్ సైడ్‌కి నోటీసులు పోతాయి. నోటీసులు పోయిన తర్వాత వాళ్ళొస్తారు. వాళ్ళు కౌంటర్స్ ఏస్తారు. మీ పిటిషన్స్ ఉంటాయి. ఐఏలుంటాయి. ఇయన్నీ ఇది కొంత టైం పడతది. డేట్స్ వస్తూ ఉంటాయి. సో, బట్ ఎట్ ది ఎండ్ ఏంటి అంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్‌ని మీరు అచీవ్ చేయగలుగుతారు. సో, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో అడల్టరీలో దొరికిన తర్వాత మనం కేసు వేయొచ్చు. రైట్. వాళ్ళని ఇది ఏయొచ్చు. అంటే జేయొచ్చన్నారు. సివిల్ సూట్స్ సో, వేయొచ్చు ఖచ్చితంగా. వీళ్ళతో ప్రాబ్లమ్ ఏం పాటు లేదు. వీళ్ళు గూడా అన్ని సార్లు కోర్టుకు తిరగడము, వాళ్ళలాగా హాజరవ్వడం అన్నీ చేయాలంటారా? అంటే ఇయన్నీ కామన్‌గా ఉంటాయి. ఇక కోర్ట్స్ అన్నప్పుడు డేట్స్‌కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటది. కొన్ని ఇద్దరు. సందర్భాలలో యాబ్సెంట్ పిటిషన్స్ వేసుకున్నప్పుడు అడ్వకేట్సే అటెండ్ అయితారు. బట్ హుహు. మాక్సిమం ఏందనంటే మాక్సిమం కేసెస్‌లో మీరు అటెండ్ కావాల్సి ఉంటది. ఓకే. సో, ఓకే. అంటే అడల్టరీ అనేది ఏంటంటే, ఇప్పుడు వస్తున్న చట్టాల ఎంతైతే వీళ్ళు భద్రత కల్పిస్తుందో, అంతకంతకి గూడా రోజు రోజుకి పెరిగిపోతున్న కేసులు చూస్తుంటే కూడా చాలా వింతగా గూడా అనిపిస్తున్నాయి. అటు ఒక్కోసారి చట్టం గూడా ఏం చెప్పాలో సమాధానం తెలియలేక ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు ఏంటి అంటే ఇద్దరు మేజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరని కాదు చెప్పేసి ఇప్పుడు చట్టాన్ని మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఏమాత్రము లేదు. హ్మ్. సో, ఏంటి అనంటే నీ భర్తకి నువ్వు మోసం చేస్తున్నావు. నీ భార్యకి నువ్వు మోసం చేస్తున్నావు అన్నటువంటి ఫీలింగ్ నీ లోపల కలగాల. ఓకే. చట్టం ఏం చేయమంటారండి చెప్పండి? వాస్తవంగా ఈ వర్డ్ వాడొచ్చో లేదో గానీ, వీళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి చట్టాన్ని ఏం చేయమంటారు? నీకు నీ భర్త మీద నమ్మకం లేదు, నీ భర్త మీద ప్రేమ లేదు, నీకు నీ భార్య మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు, నీకు వివాహ బంధం మీద ప్రేమ లేదు, నమ్మకం లేదు. ఇయన్నిటిని నువ్వు పక్కన పెట్టి, నీ సుఖం కొరకు, నీ వ్యక్తిగతమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కొరకు, నువ్వు ఈ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నప్పుడు, నువ్వు దిక్కుమాలినటువంటి రీజన్స్ మళ్ళీ చూపెట్టుకుంటూ, నువ్వు కోట్ల టైం వేస్ట్ చేస్తున్నప్పుడు, ఈ దేశంలో ఆకలితో అలమటించేటువంటి కొన్ని వేల మంది ఉన్నారండి. హ్మ్. కనీసము బేసిక్ ఫెసిలిటీస్ గూడా లేనటువంటి పబ్లిక్ పీపుల్ ఈ సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళను పట్టించుకోవాల్సినటువంటి న్యాయస్థానాలు,
వాళ్ళకు టైం ఇవ్వాలా, కొవ్వెక్కి కొట్టుకుంటున్నటువంటి మీకు టైం ఇవ్వాలా? ఎంతసేపు చట్టాన్ని తప్పు పెడతా ఉంటారు చాలా మంది. కోర్టులు పర్మిషన్స్ ఇచ్చినాయి, అట్లా ఇట్లా కోర్టులకు పని లేదు, ఇది లేదు అని చెప్పేసి నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తులను. నువ్వు కొవ్వెక్కి కామంతో కొట్టుకున్నటువంటి పరిస్థితులలో చట్టాన్ని ఏం చేయమంటావు చెప్పు? ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాల్సిన టైంని, ఈ పేదవాళ్ళకి న్యాయాన్ని చేకూర్చాల్సినటువంటి ఆ పవిత్రమైన వాల్యుబుల్ టైంని, ఈ దిక్కుమాలినటువంటి రిలేషన్స్ని, ఈ పంచాయతీలను తీర్చడానికి కోర్టులు టైం ఇవ్వాలా? చెప్పండి. అందుకే కదా ఆ రోజు సుప్రీంకోర్టు ఈ అడాల్టరీని సరే మీ సావు మీరు చావండి అని చెప్పేసి వదిలేసింది. అంతేగాని మీరు అడాల్టరీని ఇవాళ కోర్టులు చేసినాయి కాబట్టి మేము ఇట్లా చేస్తాను, కోర్టులను నింద వేయొద్దు. కోర్టులను ఎప్పుడు కూడా తప్పు పట్టద్దండి. వాళ్ళు అవి కూడా ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. మీరు కరెక్ట్గా లేక కోర్టులను నిందిస్తున్నారు తప్పితే కోర్టులు ఎప్పుడు తప్పు కాదు, చట్టం ఎప్పుడు తప్పు కాదు. అంటే ఇక్కడ మీ వాదన మీది, అంటే మీరు యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఎన్ని కేసెస్ చూసుంటారు. సో మీ దగ్గరకు వచ్చేటువంటి ఆ వాదనలు అంటే ఒకనొక టైంలో మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఫాల్స్ జరుగుతుంది ఏంటిది అని చెప్పేసి, కానీ ఒకనొక టైంలో చట్టం కూడా ఏంటి అని అంటే టెక్నాలజీ అమ్మా ఇక్కడ ఎక్కడ ఫాల్స్ జరుగుతుంది అని అంటే సింపుల్గా మీకు చాలా సింపుల్ మెథడ్లో చెప్తా. ఎందుకు ఈ అక్రమ సంబంధాల వైపు యువత, ఈ పెళ్ళైన జంటలు, యువతనే కాదు, ఒక 45 కాదు, సారీ ఏమంటారు 50-55 సంవత్సరాల తర్వాత, అంటే అప్పటికే వాళ్ళ పిల్లల్ని ఒక సెటిల్మెంట్ చేసి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినటువంటి సందర్భాలలో కూడా అక్రమ సంబంధాల వైపు, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ వైపు వీళ్ళు పోతా ఉన్నారు. ఏంటి అంటే ఈ సినిమా ప్రభావం కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితులు కావచ్చు. నేను నా స్కూల్లో ఉన్నప్పుడు, నా కాలేజీలో ఉన్నప్పుడు, నా ఎంగేజ్లో ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు, ఇప్పుడు చేద్దాం ఏమవుతుంది, అప్పుడు నా డబ్బు లేదు, ఇప్పుడు నా డబ్బు ఉంది చేద్దాం. అరే 55-60 పైబడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఇటువంటి రిలేషన్స్లోకి పోతూ ఉన్నారు అని అంటే జస్ట్ ఇమాజిన్ ఏం జరుగుతూ ఉంది సొసైటీలో. సో వాళ్ళ మానసిక పరిస్థితి, ఈ మానసిక పరిస్థితిని ఏంటంటే మార్నింగ్ లేస్తే పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా మనం ఏంటంటే సోషల్ మీడియాకి ఎడిక్ట్గా, బానిసలుగా మారుతా ఉన్నాం. అందులో వచ్చేటువంటి ఆ కంటెంట్ను చూసినప్పుడు, అందులో వచ్చేటువంటి ఆ న్యూస్ని చూసినప్పుడు మనం దాని వైపు అట్రాక్ట్ అవుతున్నాం, ఇన్స్పైర్ అవుతున్నారు. అదేదో మీరు ఆ టైంని మీరు దేవుడి మీద పెట్టో, భక్తి మీద పెట్టో, కొంచెము భక్తి మార్గంలో మీరు ఉంటే ఇటువంటి చేయరు. ఇవి మీకు టైం దొరికినప్పుడు భగవద్గీత చదవాలా, మీకు టైం దొరికినప్పుడు ఏమైనా ప్రవచనాలు వినాలా, మీరు టైం దొరికినప్పుడు దేవుని నామాన్ని జపించాలా, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే మీకు ఇటువంటివి కావు. కానీ మీకు ఎంతసేపు ఆ దునుకులు, ఎగురులు, వీటి వల్ల ఏమవుతుందనంటే వాళ్ళు ఏదో చేసారు, అక్కడ ఏదో ఉంది. నువ్వు అన్నీ చూసినావు, 60 ఏళ్ళు వచ్చినాయి నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు చూసినావు, నువ్వు అన్ని రకాల ఎంజాయ్ చేసినావు, నీ లైఫ్లో అంత హ్యాపీగానే ఉన్నావు. బట్ నీకు ఇంకా ఏదో కావాలా. కేవలం ఈ సోషల్ మీడియా ఏంటంటే, ఈ సోషల్ మీడియా అనేది మన కల్చర్ మీద దాడి చేస్తూ ఉందండి. సో దానిలో భాగంగా మనమంతా ఈ వింత వింత పోకడలకి పోతా ఉన్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శివ గారు. ఏదైతే ఉందో ఈ అడల్టరీ చట్టపరంగా అయితే తప్పు కాదు అంటున్నప్పటికీ కూడా ఆఖరికి చట్టం కూడా ఏం చెయ్యాలో ఆలోచించుకునే పరిస్థితికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాజం తయారైంది అనుకోవచ్చు. ఇప్పుడు మీరన్నట్లుగానే ఎక్కువ ఇక్కడ కావాల్సింది సైకాలజిస్టులనే అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ లాయర్లు అయితే ఏంటి, పోలీసులు అయితే ఏంటి, మధ్యవర్తులు చేసేటువంటి వీళ్ళందరికన్నా కూడా వీళ్ళ అవసరం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండి మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఎన్నో దాదాపుగా 99% సమస్యలకైతే ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది. బట్ ఇవన్నీ కూడా మనిషి ఆలోచన లోపం అనుకోవాలో, లేకపోతే పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం వల్లనో ఇటువంటి కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అలాగే వాటికి తగ్గట్టు చట్టాలు కూడా రోజు రోజుకి ఒక్కొక్క ఆర్డర్ని పాస్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం అయితే, అంటే ఇందులో ఇంకా ఎటువంటి చట్టాల్లో లోపాలతో ఈ కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. బట్ చూద్దాం, దీనికి ఎండ్ కార్డ్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, మరో ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మాకు బోల్డ్ అన్ని విషయాలు దీని గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.